బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ గారు మైనర్ అమ్మాయిపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటూ పోక్సో నమోదు అయిన నేపథ్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య కారణం బండి భగీరథని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి విద్యార్థి యువజన మహిళా సంఘాల నాయకులు ఉన్నారు. వారిని పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజ్ అందివే, టిఆర్ఎస్పి రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు, పీడిఎస్యు రాష్ట్ర కార్యదర్శి పొడపంగి నాగరాజు, మరో పీడిఎస్యు రాష్ట్ర కార్యదర్శి అనిల్, జార్జ్ రెడ్డి పీడిఎస్యు రాష్ట్ర కార్యదర్శి సుమంత్, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి ఎన్ జ్యోతి, పిఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు కామ్రేడ్ అనసూయ గారు, ఏఐడిఎస్ఓ రాష్ట్ర నాయకులు నితీష్, పిఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు స్వరూప, ఎల్వికే రాష్ట్ర నాయకులు రాజేష్ నాయక్, దాంతోపాటు కొన్ని యువజన సంఘాలు అదేవిధంగా విద్యార్థి సంఘాలు హాజరవుతున్నారు. దాంతోపాటు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్లు రెహమాన్, గ్యార నరేష్, అదేవిధంగా రాష్ట్ర నాయకులు వంశీ, చైతన్య, ఉదయ్ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అందరూ పాల్గొన్నారు. మిత్రులారా, గత 4 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ కుమారుని యొక్క బండి భగీరథ్ ఒక మైనర్ బాలికను అత్యాచారం చేశారని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటూ పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదు కావడం జరిగింది. ఈ పోక్సో కేసు నమోదైన తరుణంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఈ కేసును నీరుగార్చే విధంగా దోషులను పట్టుకోకుండా కేంద్ర మంత్రికి సహకరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు వ్యవస్థ చూస్తే ఈరోజు వ్యవస్థలో చట్టాలు అందరికి సమానమని చెప్పేసి చెప్తున్న సందర్భం, పేదోడికి ఓ న్యాయం పెద్దోడికి ఓ న్యాయం అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది. ఈరోజు బండి సంజయ్ కుమారుడు అతి కిరాతకంగా ఈరోజు ఎన్నో అక్రమాలు చేసినా కూడా దానికి తెలంగాణ ప్రభుత్వం సాక్షాత్తు రాష్ట్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు వారికి పరోక్షంగా మద్దతు తెలియజేస్తుందని చెప్పి స్పష్టంగా అర్థమవుతున్నది. ఇదే సందర్భంలో ఒక సామాన్యుడి సమస్య ఇటువంటి కేసుల్లో వాళ్ళు శిక్ష పడితే ఇటువంటి కేసులు వాళ్ళు తప్పు చేసి వాళ్ళపైన కేసు నమోదైతే 24 గంటల్లో ఈరోజు వాళ్ళపైన కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఈరోజు జైలుకు పంపించే పరిస్థితి కలుగుతుంది. కానీ ఈరోజు రాష్ట్రంలో ఈరోజు పూర్తిగా పోలీస్ వ్యవస్థ వైఫల్యం మరి ఈరోజు బండి సంజయ్ కుమార్ని అరెస్ట్ చేయకుండా ఈరోజు కాలయాపన చేస్తున్న సందర్భం. అనేక ఆరోపణలు కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువజన మహిళా సంఘాలుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే బండి సంజయ్ కుమార్ బండి బరి వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి వారిపైన కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం వేదిక మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరి ఒక అంశం పైన మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ బండి భగీరథను అరెస్ట్ చేసేందుకు కార్యాచరణ ఉంటుందని తెలియజేస్తూ వారిని అరెస్టు చేసేదాకా విద్యార్థి యువ సంఘాల పోరాటాలు కొనసాగని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ ఈ సమావేశాన్ని రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి కొనసాగించేందుకు కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు ఒక 17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగికంగా వేధించి అత్యాచార యత్నం చేయబోయి మమ్మల్ని మా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి బాధితురాలి కుటుంబం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వెళ్ళినా కూడా ఒక 6 రోజులుగా పిటిషన్ తీసుకోకుండా చాలా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది.
ఇలా హోంశాఖ తన వద్ద పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇలా పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఇలా ఫ్రెండ్లీ పోలీస్ అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ ఒక మైనర్ బాలికకు రాష్ట్రంలో అన్యాయం జరిగింది, లైంగిక వేధింపులు జరిగినాయి, అత్యాచార యత్నం జరిగిందని పిటిషన్ ఇచ్చేందుకు పోతే 6 రోజులుగా కేసులు తీసుకోకుండా ఈ నెల 8వ తేదీన సాయంత్రం మధ్యాహ్న సమయంలో బాధితురాల కుటుంబాన్ని పిటిషన్ తీసుకుంటారు. అదే నాడు సాయంత్రం హనీ ట్రాప్ అయిందని చెప్పి నా మీద బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్ళిన 1 నిమిషంలోనే బాధితురాల కుటుంబంపై కేసు పెట్టిన పరిస్థితి హనీ ట్రాప్ అని చెప్పి. ఇలా ఫోక్సో చట్టం కింద మమ్మల్ని వేధించాలని చెప్పి బాధితురాల కుటుంబం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఇలా బండి సంజయ్ కుటుంబం వారి కుమారుడు హనీ ట్రాప్ చేసి మమ్మల్ని డబ్బులు వేధించాడని చెప్పి ఇలా పిటిషన్ ఇచ్చిన పరిస్థితి ఉన్నది. ఇలా పిటిషన్ ఇచ్చిన దాంట్లో బండి సంజయ్ కుమారుడు ఏం పెట్టాడు, మమ్మల్ని హనీ ట్రాప్ చేశారు, డబ్బులు వేధించారు, ఇదివరకే ఒక 50,000 ఇచ్చినామని అన్నది. అంటే 50,000 బండి సంజయ్ కుమారుడు ఇవ్వడానికంటే అందులో కేంద్ర మంత్రి హస్తం ఉంటేనేగా 50,000 ఇచ్చి కాంప్రమైజ్ చేసుకునేది. కేంద్ర మంత్రి తెలియకుండానే కాంప్రమైజ్ రాజకీయం జరిగిందా? వాళ్ళ కుటుంబాన్ని బలవంతం పెట్టే ప్రయత్నం జరిగిందా? వాళ్ళ కుటుంబాన్ని భయపెట్టే ప్రయత్నం కేంద్ర మంత్రి తెలియకుండా జరిగిందా? ఇలా మోడీ మొన్న తెలంగాణకు వస్తే ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా లౌకికవాద శక్తులం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడిన వాళ్ళం, తెలంగాణ విభజన హామీలు 10 ఏళ్ల నుంచి రావాలి కావాలని కొట్లాడుతున్న వాళ్ళం. ఇలా మోడీని పక్కన పెట్టుకొని మోడీ సభలో తెలంగాణకు ఏమి ఇచ్చిర్రు, ఏం కావాలి, తెలంగాణ సమస్యలను మాట్లాడేసి పోయి నేను ధర్మాన్ని కాపాడుతా, ధర్మ పద్ధతిలో ఉంటా, నేను ఎవరికి తలవంచను, నా మీద కుట్రలు జరుగుతున్నాయని ఇలా బండి సంజయ్ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఇవాళ ఈ యొక్క ఫోక్సో కేసును నిర్వీర్యం చేసే విధంగా బండి సంజయ్ హోంశాఖ మంత్రి పోలీస్ వ్యవస్థను తన వద్ద పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో కేసును నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి విద్యార్థి యువజన మహిళా సంఘాలుగా మైనర్ బాలిక కుటుంబానికి అండగా ఉండి ప్రతి ఇంటి ఆడబిడ్డనైతే మన ఇంట్లో ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఏ విధంగా రోడ్డుకి ఉద్యమిస్తామో ఆ మైనర్ బాలిక కూడా అన్యాయం జరిగింది బీజేపీ ప్రభుత్వం వల్లే, కేంద్ర మంత్రి హోంశాఖ బండి సంజయ్ వల్లే అని చెప్పి మనందరం ముక్తకథ ఖండిస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశం నుంచైనా రేపటి నుంచి ఒక కార్యాచరణ తీసుకొని ఆ బాలిక కుటుంబానికి న్యాయం చేసి కేంద్ర హోంమంత్రి కుమార్ను అరెస్ట్ చేసేంత వరకు ఈ బాధ్యతకు ముమ్మాటిగా మధ్యవర్తిత్వం వ్యవహరించి ఈ కేసును కుట్రగార్చి నీరుగార్చే ప్రయత్నం చేసినటువంటి బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేసేంత వరకు కూడా మనందరం పోరాడాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన మీ అందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఉద్దేశించి ముందుగా బీఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగపాల్ గారిని, ముందుగా భారత జాతీయ మహిళా సమైక్య ఎన్ఎఫ్ఐడబ్ల్యూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదును జ్యోతి గారిని రౌండ్ టేబుల్ సమావేశం ఉద్దేశించి మాట్లాడాల్సిగా కోరుతాను. బండి భగీరథని అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్తో ఈరోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న అధ్యక్షుడు మణికంఠారెడ్డి గారికి, అదేవిధంగా వివిధ ప్రజా సంఘాల నాయకులకు, మహిళా సంఘ నాయకులకు, పత్రికా సోదరులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి గత 4 రోజుల నుంచి కూడా బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ విషయం సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాము. మరి బండి భగీరథ్ తన తండ్రి అయిన బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శిగా ఉన్నాడు కాబట్టి అతని అధికారంతో కూడా ఈరోజు అధికారంలో ఉన్న నాన్న ఉన్నాడు నాకు అండగా, నేనేం చేసినా చెల్లుతుందని చెప్పేసి కూడా తన దౌర్జన్యపూరితంగా కూడా వ్యవహరిస్తూ తోటి విద్యార్థుల మీద కూడా పిడుగుతులు గుడ్డి దాడి చేయడము, ఇష్టం వచ్చి బూతులు తిట్టడం కూడా మనం సోషల్ మీడియాలో చూడడం జరుగుతుంది. ముఖ్యంగా 17 సంవత్సరాల మైనర్ బాలికను మరి లొంగ తీసుకొని ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను మద్యం తాగించి పబ్బులలో తీసుకెళ్ళి పలుమార్లు అత్యాచారం చేసిన తర్వాత ఆ మానసిక పరిస్థితులలో 17 సంవత్సరాల టీనేజ్ అమ్మాయి పెళ్లి చేసుకుంటానని నమ్మి మోసపోయింది. తర్వాత మరి పెళ్లి చేసుకుంటా అంటే నీకు మైనర్ 17 సంవత్సరాలు తీరిన తర్వాత వచ్చి పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మాయమాటలు చెప్పేసి ఆమె ట్రాప్ చేసి కూడా మరి అత్యాచారం చేసిన సంఘటనలు మనకు కనబడతా ఉన్నాయి. తర్వాత పెళ్లి చేసుకోమంటే కూడా నేను పెళ్లి చేసుకొని నేను అని చెప్పేసి దాటవేసిన పరిస్థితులలో ఆ 17 సంవత్సరాల యువతి మోసపోయిన అమ్మాయి ఏం చేయాలో అర్థం కాక కూడా 3 సార్లు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ అమ్మాయి కూడా అతను నేను చనిపోతా, నువ్వు కనుక నాతో ఉండకపోతే, నా ఫ్రెండ్షిప్ చేయకపోతే, నేను పెళ్లి చేసుకుంటాను నమ్మకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి కూడా బెదిరించినట్లు కూడా మనకు తెలియడం జరుగుతుంది. అదేవిధంగా
ఈ అమ్మాయి కూడా వాళ్ళ ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్ళే కార్యక్రమంలో కూడా నువ్వు లండన్ వెళ్ళొద్దు, ఉన్నత చదువులకు వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా ఎంతో మాయమాటలు చెప్పి మభ్యపెట్టి లోబరుచుకొని వెంటపడి వేధించి లోబరుచుకొని అత్యాచారం చేసిన ఘటనలో పెళ్లి చేసుకోమంటే కూడా నేను పెళ్లి చేసుకో అని చెప్పేసి ముఖం చాటేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకునే పరిస్థితుల్లో అమ్మాయికి ఏం చేయని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్న కనబడ్డది. తల్లిదండ్రులు కూడా ఆంటీ అని చెప్పేసి వచ్చాడు మా దగ్గరికి, మభ్య పెట్టాడు. మరి అంత పెద్ద నాయకుని కొడుకు మా దగ్గరికి వచ్చిండు కాబట్టి మరి మేమేదో మరి అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఉద్దేశంతో కూడా మేము ఆ అబ్బాయిని రానిచ్చాం. కానీ ఇంత మోసం చేస్తాడు మా అమ్మల్ని, మా కుటుంబాన్ని, మా అమ్మాయిని కూడా ఇంత మోసం చేస్తాడని అనుకోలేని చెప్పేసి కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. లాభం లేదని చెప్పేసి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా 8 గంటల పాటు నిలబెట్టి కూడా మరి అతనికి సమాచారం అందించి బండి సంజయ్ కుటుంబానికి సమాచారం అందించి తర్వాత ఈ కేసును విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి కూడా పోలీసు అధికారులతో కానీ అతే గూండాలతో కానీ ఆ కుటుంబాన్ని కూడా బెదిరించిన పరిస్థితి కనబడతా ఉన్నది. చివరికి ఎట్టకేలకు మోడీ వచ్చిన సందర్భంలో నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి వాళ్ళ తల్లి బెదిరిస్తే అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇదే పరిస్థితుల్లో కూడా ఈ కేసు నుంచి ఎట్లయినా తప్పించుకోవాలని చెప్పేసి కూడా ఆ బండి భగీరథు మరి తన అధికార బలంతో కూడా కరీంనగర్ పోలీస్ స్టేషన్లో కూడా హనీ ట్రాప్ పేరు మీద కూడా కేసు రిజిస్ట్రేషన్ చేయడు. ఇదంతా దుర్మార్గం. అంటే ఒక 17 సంవత్సరాల అమ్మాయి 25 సంవత్సరాల బడుద్దాయిని హనీ ట్రాప్ చేస్తే హనీ ట్రాప్ పడతాడా? హనీ ట్రాప్లో పడతాడా? హనీ ట్రాప్ అంటే అసలు అర్థం ఏంది? ఈ బడుద్దాయికి 25 సంవత్సరాలు ఉన్నాయి. అతను ఏమి ఏళ్ళు పెడితే చీకడు. పాప వాళ్ళ తండ్రి అమాయకుడు, మా కొడుకు అమాయకుడు అని చెప్తా ఉన్నాడు. హోంశాఖ మంత్రి ఉండి కూడా అతడు కూడా అతని పదజాలం బండి సంజయ్ పదజాలం కానీ అతను మాట్లాడే విధానం కానీ వల్గర్ విధానం కూడా మనం టీవీలో చూస్తున్నాం. చంపండి, చీల్చండి, తన్నండి, నరకండి, కొట్టండి అనే లాంగ్వేజే ఉపయోగిస్తాడు. అట్లాంటి తండ్రి బాటలో నా తండ్రి ఏదైనా చేస్తాడు. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీజేపీ అండ ఉన్నది మాకని చెప్పేసి దురహారంకంతో దౌర్జన్యంతో కూడా ఈరోజు ఇంత తెగబడ్డాడు. ఈ ఒక్క అమ్మాయి కాదు, ఎంతోమంది అమ్మాయిలను కూడా మీ అత్యాచారాలు చేసినట్టు అనేక మంది విద్యార్థుల మీద దౌర్జన్యాలు చేసినట్టు కూడా మన సోషల్ మీడియాలో కనబడతా ఉన్నాయి. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలిసినప్పుడు కూడా నాకేం తెలియనట్టు ఈరోజు నేను సీఎం ఈ వ్యవహారం ఏందని చెప్పేసి నాకేం తెలియనట్టు సిట్టు వేస్తామని చెప్పాను. అసలు ఫోక్సో కేసు పెడితే ఆ సిట్ అవసరం లేదు, వెంటనే ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది. కానీ దాన్ని పక్కదో పట్టించడానికి ఈరోజు సిట్ పేరు మీద కూడా మరి కాలయాపన చేసి అతను తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎక్కడో అడవుల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి దొరికి టెక్నాలజీ తోటి ఎన్కౌంటర్ చేస్తారు కానీ తప్పించుకొని పోయిన కారణాలు దొంగ కారణాలు చెప్తా ఉన్నాడు. కేసును పక్కదారి పట్టించడానికి ఈరోజు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి వెంటనే బండి భగీరథుని వెంటనే తీసుకొచ్చి అరెస్ట్ చేయాలని చెప్పేసి అదేవిధంగా ఈ సంఘటనలకు పూర్తిగా బాధ్యత అధికారంతో కూడా కేసును తప్పుదో పట్టించే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే బండి సంజయ్ రాజీనామా చేయాలని చెప్పేసి కూడా మహిళా సంఘాలుగా డిమాండ్ చేస్తూ అతన్ని అరెస్ట్ చేసే వరకు కూడా ఉద్యమాలు పోరాటాలు అన్ని మహిళా సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కూడా ఉద్యమాలు పోరాటాలు విస్తృతంగా సాగిస్తామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. ధన్యవాదాలు. బండి భగీరథను అరెస్ట్ చేసేంత వరకు ఐక్య పోరాటాలతో ముందుకెళ్దామని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరై మాట్లాడినటువంటి NFIW రాష్ట్ర కార్యదర్శి జ్యోతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని విచ్చేసినటువంటి POW రాష్ట్ర నాయకురాలు సంధ్యక గారికి స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనటువంటి BRSC రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు గారిని సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. AISF ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్న మిత్రులు AISF అధ్యక్షులు మణికంఠ రెడ్డి గారికి, AISF కార్యదర్శి లక్ష్మణ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అక్క POW అక్క సంధ్య గారికి, మిగతా PDSU అదేవిధంగా వివిధ విద్యార్థి సంఘాల నుంచి పాల్గొంటున్నటువంటి విద్యార్థి నాయకులకు, BRSU విద్యార్థి విభాగ నాయకులు హరిబాబు గారికి, అశ్వంత్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అన్ని విద్యార్థి సంఘాల, మహిళా సంఘాల, యువజన నాయకులందరూ కూడా అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు బండి సంజయ్ కొడుకు బండి
సాయి భగీరథను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్తో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. దాదాపు భగీరథ అనే వ్యక్తి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ కుమారుడు. దాదాపు ఒక మైనర్ బాలికపై జరిగినటువంటి ఈ అత్యాచారం దాదాపు 4 నుంచి 5 నెలలు గడుస్తుంది. ఇది జరిగింది జనవరి 1st వీక్లో, అంటే ఇవాళ మే నెలలో ఉన్నాం మనం. దాదాపు జరిగి కూడా 5 నెలలు గడుస్తుంది. ఎవరికి కూడా తెలియదు, ఇది వాస్తవానికి బయటికి ఎవరికి కూడా తెలియదు. కేంద్ర సహాయ మంత్రిగా హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారు కాబట్టి, ఆయన తండ్రి కాబట్టి, ఆయన కొడుకు ఏం చేసినా నడుస్తుందని ఇలా సోషల్ మీడియా వేదికగా చూస్తున్నాం. అనేక వీడియోలు వస్తున్నాయని, ఎక్కడ పడితే అక్కడ స్మోక్ చేస్తున్నట్టు, గంజాయి తీసుకుంటున్నట్టు, ఎక్కడ పడితే అక్కడ మాధ్యం సేవించినట్టు. ఈ అమ్మాయి విషయం కాకుండా ఎక్కడ పడితే అక్కడ చాలా రకాల కార్యక్రమాలు చేసినటువంటి ఇలా సోషల్ మీడియా వేదికగా మనం అంతా చూస్తున్నాం. అంటే కేవలం మా ఫాదర్, మా తండ్రి కేంద్ర హోం సహాయ మంత్రి కాబట్టి నేను ఏం చేసినా నడుస్తానని ఈయన చేసినటువంటి ఘటన ఇవాళ రాష్ట్రంలో, ఇలా రాష్ట్రమే కాదు దేశం సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తుంటారు, పొద్దున్న లేస్తేనే ఈయననే బండి సంజయ్ గారు చెప్తాడు, మేము పొద్దున్న లేచినప్పటికెళ్ళి రాత్రి వరకు జై శ్రీరామ్ అని చెప్పి గుళ్ళ మీద, నీతి నిజాయితీల మీద వీళ్ళు మాట్లాడే నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇవాళ నిజంగా నీ కొడుకు ఏం చేసిండో ఒకసారి నువ్వు ఆలోచించుకో. నీ కొడుకు ఏం చేసిండో నువ్వు ఆలోచించుకొని పొద్దుగా లేస్తే అనేక సందర్భాలుగా నువ్వు మాట్లాడతావు కదా, అమ్మవారైనటువంటి భాగ్యలక్ష్మి అమ్మ టెంపుల్ మీద ఒట్టేస్తావు కదా. నిజంగా మరి నీ కొడుకు ఏం చేసినా నీకు తెలుసు కదా. మరి నువ్వు ఇవాళ నీకొక న్యాయం, నీ కొడుకు ఒక న్యాయం, పేద ప్రజలకు ఒక న్యాయమా? ఇలా అక్క మాట్లాడినటువంటి ఫోక్స్లో కేసు నమోదైతే ఎక్కడ ఎటువంటి విచారణ చేయకుండా తక్షణమే అరెస్ట్ చేయాలి. ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇలా సిట్టు పేరు మీద బండి సంజయ్ కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం జరుగుతుంది. ఇలా పోలీసులతోనే సిట్టు వేసారంటే బండి సంజయ్ కుమారుణ్ణి, బండి సంజయ్ని కాపాడడానికి ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వివరిస్తారు. కాబట్టి మనమంతా కూడా ఇవాళ పేదల పక్షాలైనా ఎవరైనా ఏ ఇంటి ఆడపడిచైనా ఇలా ఆనాడే పార్లమెంట్లో చట్టాలు చేసినప్పుడే పోక్స్కో చట్టం తెచ్చింది. ఇలా స్వయంగా ఆ చట్టాలను అనుసరించిన వాళ్ళే ఇలా ఒక కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి కొడుకే చేస్తే మరి ఎవరికి ఎవరు సమాధానం చెప్పాలని ఒకసారి మనం ఆలోచించాలి. కాబట్టి తక్షణమే బండి సంజయ్ నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే బండి సంజయ్ రాజీనామా చేయాలని ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కేంద్రంలో ఉన్నటువంటి ఇవాళ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు చూస్తున్నారు, ఇలా దేశంలో ఇవాళ వారు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు చూస్తారు. నిన్న కాక మొన్న ఈ రాష్ట్రానికి వచ్చిపోయారు, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూస్తారు. కాబట్టి ఇలా దేశ ప్రధానమంత్రిగా బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఇలా దేశ ప్రధానమంత్రి మీద ఉన్నదని చెప్పి ఈ వేదిక ద్వారా మేము ప్రధానమంత్రిని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇటువంటి సంఘటనలు ఇలా ఒక మైనర్ బాలిక పైన ఎవరు వాళ్ళకు అండగా లేరని చెప్పేసి నీ హోంశాఖ మంత్రి ఇలా ఇష్టం వచ్చినట్టు తెలంగాణ రాష్ట్రంలో చేస్తే ఎవరు ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా తన కొడుకు శిక్ష పడేంత వరకు కూడా, తక్షణమే అరెస్ట్ చేసేంత వరకు కూడా మేము అన్ని విద్యార్థి సంఘాలుగా ఐక్యతగా మొన్న మా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కూడా అక్కడ అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పి కూడా డీజీపీ ఆఫీసును ముట్టడించడం జరిగింది. అదేవిధంగా ఎన్ని కార్యక్రమాలైనా మేము కార్యక్రమాలు తీసుకుంటాం. ఖచ్చితంగా బండి సంజయ్ కొడుకును బండి సాయి భగీరథను అరెస్ట్ చేసేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. అదేవిధంగా బండి సంజయ్ని కూడా బర్తరఫ్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో ఇదే ఐక్య విద్యార్థి సంఘాలను కలుపుకొని ఇవాళ దేశం కోసం, ధర్మం కోసం ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు వీళ్ళు చేస్తున్నటువంటి వికృత చేష్టలను ప్రజలందరినీ కూడా వివరించడానికి, ప్రజల దగ్గరికి వెళ్ళి కూడా వీళ్ళు చేస్తున్న చేష్టల గురించి చెప్పడానికి కూడా మేమంతా కూడా ఐక్యతతో పోరాటం చేస్తాం. ఖచ్చితంగా
బండి సంజయ్ కొడుకును తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మనమంతా కూడా ఎవరు కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎవరు కూడా ఇబ్బందులకు గురి కాకూడదు. ఎందుకంటే ఇలా కొన్ని మెయిన్ మీడియా ఛానల్స్ కూడా ఇలా చూపిస్తలేవు. ఇలా వాళ్ళకు కూడా దయచేసి మేము చెప్తున్నాం, ఇవాళ ఒక పేదింటి ఆడపిల్ల కావచ్చు, ఏ ఇంటి ఆడపిల్ల అయినా ఆడపిల్లనే. ఇలా 17 సంవత్సరాల ఆడపిల్ల పైన ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేస్తే మీరు ఎందుకు చూపిస్తారని చెప్పి కూడా మేము అడుగుతున్నాం ఈ వేదిక ద్వారా. ఇలా ఆ అమ్మాయి గారు మీద కేసు పెట్టాలన్న అమ్మాయి పోతే అమ్మాయి మీద దాదాపు 5 గంటలు కూర్చోబెట్టినా కూడా బండి సాయి మీద కేసు పెట్టాలంటే పెట్టలేదు. ఇదే బండి సాయి పోయి అమ్మాయి అనిట్రాప్ అని చెప్పేసి కేసు పెడితే 2 నిమిషాల కేసు నమోదు చేసినటువంటి పరిస్థితులు. కాబట్టి వీటన్నిటిని కూడా మనం చూస్తూ ఊరుకోకూడదు. ఇవాళ ఒక కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన దగ్గర ఉండి ఈయన ఇటువంటి దానికి పాల్పడితే ఎవరు కూడా ఉపేక్షించరు. ఖచ్చితంగా రానున్న రోజులు ఖచ్చితంగా అన్ని విద్యార్థి సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, యువకులు అంతా కలుపుకొని ఖచ్చితంగా బండి సంజయ్ ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏఎస్ఎఫ్ అధ్యక్షులు అదేవిధంగా కార్యదర్శి కూడా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ. థ్యాంక్ యూ. బండి సంజయ్ కుమార్ని అరెస్టు చేసేంత వరకు, బండి సంజయ్ని కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసేంత వరకు కూడా అందరం ఐక్య కార్యాచరణతో ముందుకెళ్దామని చెప్పి ఈ రోజు ఇక్కడ తీసుకున్న ఐక్య కార్యాచరణకు బీఆర్ఎస్సీ మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేసినటువంటి బీఆర్ఎస్సీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మాట్లాడేటప్పుడు వక్తలు చాలా మంది ఉన్నారు కాబట్టి సమయపాలన దృష్టి పెట్టుకొని మాట్లాడాల్సి కోరుతూ ఇప్పుడు పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు గారిని మాట్లాడాల్సి కోరుతా ఉన్నాం. పిఓడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు జాన్సక్క గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠారెడ్డి గారికి, అదేవిధంగా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నటువంటి విద్యార్థి యువజన మహిళా సంఘాల నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం పక్షాన విప్లవ జేజేలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గత 4 రోజుల నుంచి ఈ యొక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనందరికి తెలిసినటువంటి విషయం. అంటే ఒక అమ్మాయి మైనర్ బాలిక పైన అత్యాచారం చేసినటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఇంతవరకు కూడా ముందుకు పోలేదంటే ఈ వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తుందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. యావత్ ఈ దేశానికి హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి ఒక బండి సంజయ్ కుమారుడు ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేయడం అంటే ఏ రకంగా ఈరోజు రాజకీయ నాయకులు తమ యొక్క పిల్లలకు ఏ రకమైనటువంటి సమాజం పట్ల వ్యవహరించాలో నేర్పిస్తారో ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా బీజేపీ పార్టీ ఏదైతుందో దాని నాయకుడు బండి సంజయ్ ఏదైతుందో అనేక మీటింగ్లలో అనేక సమావేశాలలో చెప్తాడు, మేము ఏదైతే ఈ దేశంలో మీరు మహిళలను గౌరవిస్తామని చెప్పేసి మాట్లాడతాడు. అదేవిధంగా సనాతన ధర్మాన్ని మేము రక్షిస్తామని చెప్పేసి మాట్లాడతారు. మరి సనాతన ధర్మంలో మహిళలను రక్షించొద్దా, మహిళలకు అండగా ఉండొద్దా, మహిళల పట్ల ఏ రకంగా ఉండాలని తెలియదా మీకు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే ఒక అత్యాచారం అంటే అమ్మాయిని అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేసి ఒక పక్క బ్లాక్మెయిల్ చేస్తూ మరొక పక్క ఫోన్లో మెసేజ్లు, అదేవిధంగా మీరు అక్కడికి రావాలి ఇక్కడికి రావాలని చెప్పేసి ఫామ్ హౌస్లో తీసుకెళ్ళి, అదేవిధంగా ఏదైతే బీజేపీ నాయకులటువంటి పార్టీ ఆఫీసు లాంటిలకు కూడా తీసుకెళ్ళి అత్యాచారాలు చేస్తున్న ఈ పోలీస్ వ్యవస్థ మాత్రం కనీసం పట్టించుకున్నటువంటి ఒక స్థితి ఉంది. అంటే మేము ఒకటే అడుగుతున్నాం, ఈ చట్టాలు ఏవైతున్నాయో చట్టాలు ఉన్నవారికి చుట్టాలుగా మారినాయి తప్ప ఏ ఒక్క పేదవారికి కూడా ఈరోజు చట్టాలు ఉపయోగపడే విధంగా లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొంతమంది ఈరోజు మాట్లాడుతున్నారు, వాళ్ళిద్దరికి ఇష్టమైంది కాబట్టి వాళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి వీళ్ళకి భారత రాజ్యాంగం తెలుసో తెలియదో నాకు అర్థం కాదు, కానీ ఒక 18 సంవత్సరాలు అంటే మేజర్ కాకుండా మైనర్గా ఉన్నటువంటి అమ్మాయి పైన ఒకవేళ పెళ్ళైన వాళ్ళ భర్త కూడా పార్టిసిపేషన్ చేస్తే సెక్స్లో అతని పైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి కనీసం ఇంత మాత్రం తెలియదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అంటే ఈరోజు అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లి శారీరకంగా మానసికంగా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నా కూడా ఈ పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఆయన కోసం ప్రయత్నం చేస్తున్నాం, ఆయన ఇంకా మాకు దొరకట్లేదని చెప్తా ఉన్నారు. అంటే మీరు కరెక్ట్గా మీరు పరిశీలిస్తే, మీరు కరెక్ట్గా మీరు దృష్టికి పెడితే ఒక్క రోజులో కాదు గంటలో ఆయన పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేటువంటి రైట్స్ పోలీస్ యంత్రాంగానికి ఉంటాయి. కానీ ఈరోజు మంత్రి శాఖ ఆయన దగ్గరనే ఉంది కాబట్టి
ఈరోజు ఎవరు కూడా పోలీసు వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఈరోజు మీడియా కూడా ఎక్కడ కూడా స్పందించినటువంటి ఒక స్థితి కనపడతా ఉంది. అంటే పెద్దవాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు మాత్రం ఎక్కడ కూడా స్పందించరు. అదే ఇలాంటి చర్యలకు సరైనది కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఏదేమైనా ఎవరైతే సాయి భగీరథ ఎవరైతే ఉన్నారో ఆయన తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రౌండ్ టేబుల్ వేదిక మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఆయనని అరెస్ట్ చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలు కూడా అదేవిధంగా కలిసి మహిళా యువజన విద్యార్థి ఉద్యమాలు సృష్టించి బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేసేంత వరకు పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏఐఎస్ఎఫ్ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తీసుకున్నటువంటి ఏదైతే కార్యాచరణ ఉందో ఆ కార్యాచరణలో కూడా పీడిఎస్ విద్యార్థి సంఘం కూడా భాగస్వామ్యం అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి అధ్యక్ష వర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. లాల్ సలాం. పీడిఎస్ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి టీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు అనసూయ గారిని మాట్లాడాల్సిగా కోరుతా ఉన్నా. విద్యార్థి సంఘంగా ఒక మహిళా సమస్యను ఎత్తుకెత్తుకొని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఏఎస్ఎఫ్ వాళ్ళకి అభినందనలు తెలుపుతూ మీడియా మిత్రులకు ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థి మహిళా సంఘ నాయకులకు అభినందనలు తెలుపుతూ ఈరోజు 4 రోజులుగా 8వ తారీఖు నుండి ఈరోజు వరకు ఒక బాధితురాలు మైనరు తన తల్లిని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ అమ్మాయి మీద లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆ వ్యక్తి బండి సాయి భగీరథ్ అనేటటువంటి వ్యక్తి వల్ల తన కూతురు ఇబ్బంది పడుతుందని అనేక రకాలైనటువంటి సెక్షువల్ హెరాస్మెంట్ గురవుతుందని చెప్పినప్పుడు పోలీసులు చేయాల్సినటువంటి తక్షణ పని ఆ కేసుని పోక్సో కింద రిజిస్టర్ చేసి నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ మొదలు పెట్టడం. కానీ రోజంతా అమ్మాయిని తల్లిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో అతనికి ఆ సమాచారం ఇచ్చి ఉల్టా కేసులు పెట్టించడంలోనే ఈ దేశంలో పోలీసు వ్యవస్థ ఎవరి వైపు ఉంది అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. కేంద్ర మంత్రి అయినటువంటి హోంశాఖ ఎవరి కనుసన్నల్లో అయితే పోలీస్ వ్యవస్థ ఉంటుందో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి నిందితుడు రక్షింపబడుతున్నాడు అనే విషయం ఇప్పటి వరకు అతని ఆచూకీ తెలియదు. మేము బృందాలను పంపించాము అతని కొరకు అని పోలీసులు చెప్పడం అనేది ఒక హాస్యాస్పదమైనటువంటి వ్యక్తి. ఎక్కడో ఉన్నటువంటి నేరస్తులు వెంటనే దొరుకుతారు, ఎక్కడో అడవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడ దాచుకున్నా దొరుకుతారు, వాళ్ళని ఎన్కౌంటర్లు చేస్తారు ఆన్ ద స్పాట్, వాళ్ళ మీద కేసు కూడా లేకుండానే. కానీ ఇక్కడ నిందితుడిని మాత్రము కాపాడేటటువంటి వ్యవస్థని కాపాడేటటువంటి బాధ్యతని పోలీసులు నెత్తికెత్తుకున్నారు అనే విషయం కూడా మనకి ఈరోజు స్పష్టమవుతుంది. ఇప్పుడు మనం డిమాండ్ చేస్తుంది ప్రజా సంఘాలుగా, విద్యార్థి సంఘాలుగా, మహిళా సంఘాలుగా పోక్సో కేసు చాలా బలమైనది. పోక్సో కేసులో ఎలాంటి బెయిల్ ఉండదు, వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయాలి, విచారణ జరిపించాలి, చట్ట ప్రకారం శిక్షించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈ పోక్సో చట్టంలోనే 6 నెలల లోపల విచారణ పూర్తి చేసి శిక్షించాలి అనేటటువంటి నిబంధన ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆ దిశగా వెళ్లకుండా సిట్ అనే దాన్ని ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేసి కాలయాపన చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. ఇలాంటివి మనం ఎన్నో చూసినాం. నేరం జరిగింది నిజమే అని కోర్టులు చెప్పి నేరం జరిగింది నిజమే కానీ నేరస్తుడు మాత్రం ఎన్నటికీ దొరకడు. మొన్న మనము ఆయేషా మీరా లాంటి కేసులు చూసాము. 26 సంవత్సరాల తర్వాత నేరస్తుడు దొరకలే. నేరం జరిగింది, అమ్మాయి హత్య జరిగింది, ఆ అమ్మాయి అస్థికలు తీసుకొచ్చి తల్లిదండ్రికి అప్పచెప్పిన పోలీసులు. ఏ న్యాయం జరిగింది? ఏ న్యాయం జరగటానికి ఇక్కడ న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఉన్నాయని మనం ప్రశ్నించాల్సినటువంటి సమయం ఇది. వాకపల్లిలో సామూహిక అత్యాచారాలు జరిగితే నేరం జరిగింది నిజమే అని కోర్టు ఒప్పుకున్నది. కానీ నేరస్తులు మాత్రం పట్టుబడలేదు. అట్లా జరిగే అవకాశం ఈ కేసులో కూడా ఉంది. ఎందుకంటే నిందితుడు ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, పొలిటికల్గా చాలా స్ట్రాంగ్ పర్సను, ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పాలక వర్గానికి చెందినటువంటి పర్సను,
నిత్యం వాళ్ళు సనాతన ధర్మం గురించి, మహిళల రక్షణ గురించి, బేటీ బచావో అనేటటువంటి నినాదాలను నెత్తికెత్తుకొని అనునిత్యం చెప్తున్నటువంటి వ్యక్తులు ఈ రకంగా ప్రవర్తించడం అనేది చాలా గర్హనీయమైనటువంటి విషయము. వెంటనే అందరూ కూడా, ప్రజా సంఘాలు, ప్రజలు కూడా ఈరోజు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద వెంటనే ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకొని అటు కేంద్ర మంత్రిని రాజీనామా చేయమనో, బర్తరఫ్ చేయమనో మనం డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సిఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు అనసూయ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి హాజరైన వేదిక మీద అందరం కూడా ఒకసారి నిల్చొని ఒక స్లోగన్స్ ఇవ్వడానికి, మీడియా వాళ్ళకు స్లోగన్స్ ఇద్దామని చెప్పి కోరుతా ఉన్నాం. అందరూ నిలవలసిగా కోరుతాం. అండగా ఉందాం. రక్షణ కల్పించాలి. ఖబర్దార్. థ్యాంక్ యూ. అందరికీ కూర్చోవలసిన కోరుతూ ఇప్పుడు పీడిఎస్ రాష్ట్ర కార్యదర్శి అనిల్ గారిని మాట్లాడాల్సిగా కోరుతా ఉన్నాం. ఏఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బండి సాయి భగీరథ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్తో ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన విద్యార్థి, మహిళా, యువజన సంఘాలకు ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ, బండి సంజయ్ గారు ప్రగతిశీలవాదులుగా మేము మిమ్మల్ని అడగదలుచుకున్నది, ఈ దేశ ధర్మం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ బంధువులు, హిందువులంతా ఐక్యం కావాలని మాట్లాడుతున్నటువంటి బండి సంజయ్ రామరాజ్య స్థాపనకై తెలంగాణలో ఉన్నటువంటి హిందూ బంధువులంతా ఐక్యం కావాలి, ఐక్యంగా నినాదించాలి. ఆర్ఎస్ఎస్ నేపథ్యంతో ఏబీవీపీ విద్యార్థి సంఘంలో, యువమోర్చా లాంటి సంఘంలో హిందీ స్థాయి నుండి వచ్చినని మాట్లాడుతున్నటువంటి బండి సంజయ్, నీ కొడుకుకు నేర్పిస్తున్నటువంటి సంస్కారం లేదా నేర్పిస్తున్నటువంటి భావాలు ఇవేనా మేమని అడుగుతా ఉన్నాం. నీవిచ్చేటటువంటి నినాదం భారత్ మాత జై అంటున్నావు కదా, లేదా నీ ఆచరణాత్మకంగా ఎదిగినటువంటి నీ రాజకీయ శైలి ఏదైతే ఉందో ఆ రాజకీయ శైలిలో, ఆ రాజకీయ ఎదుగుదలలో నిజంగా నీకు ప్రేమ ఉంటే, నీ భావాజాలం పట్ల నీకు ఆత్మవంచన ఉంటే నీ పెంపకం ఇదేనా అని మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణ సమాజం పక్షాన మేము అడుగుతా ఉన్నాం. నువ్వు ఎంపీగా ఉన్నావు, ఒక టర్మ్ పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ఉన్నావు, కేంద్ర మంత్రిగా ఉన్నావు. ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవులని ప్రజల మధ్య విభజన చేసేటటువంటి మాటలను కోటలు దాటించి మాట్లాడేటువంటి బండి సంజయ్, నీ కొడుకును అదుపులో పెట్టుకోవడంలో నువ్వు ఎందుకు విఫలమైనవని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మహిళల పైన దాడులు చేస్తా ఉన్నాడు, తోటి విద్యార్థుల పైన దాడులు చేస్తా ఉన్నాడు, చివరకు అమ్మాయిలను కూడా
అత్యాచారం చేసేటటువంటి స్థితికి నీ కొడుకు వస్తే, ఈరోజు నా కొడుకు ఎటువంటి తప్పు చేయలేదు, తెలంగాణ సమాజం ఆలోచన చేయాలని నరేంద్ర మోడీ వేదిక మీదనే మాట్లాడుతూ ఉన్నావంటే ఎంత ఆత్మవంచనగా, ఎంత ఆత్మ గౌరవం లేకుండా మాట్లాడుతూ ఉన్నావంటే, ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచన చేస్తున్న దాన్ని కూడా ఆలోచన చేయకుండా నీ కొడుకును వెంబడేసుకొని రావడం అంటే, నీ కొడుకుకు వచ్చినటువంటి అహంకారం, నీకు వచ్చినటువంటి అహంకారం వల్లనే ఈరోజు నీ కొడుకు ఈ విధంగా తయారైందని మేము మాట్లాడుతూ ఉన్నాం. అట్లాగే రామచంద్రరావు గారు నిన్న ప్రెస్ మీట్లో బండి సంజయ్ కొడుకు ఆ బీజేపీ పార్టీకి సంబంధం లేదని మాట్లాడుతున్నట్టు రామచంద్రరావు గత 10 ఏళ్ల కాలంలో బండి సంజయ్ ఎంబడ ఉంటూ 100 మంది యువకులు కరీంనగర్ గడ్డ కేంద్రంగా బీజేపీ జెండా పట్టుకొని హిందూ సమ్మేళనం లాంటి ప్రోగ్రాంలలో బండి భగీరథ్ తిరిగినటువంటి ఫోటోలు సోషల్ మీడియా వేదిక లేదా కరీంనగర్లో ఉన్నటువంటి ప్రజలకంతా తెలుసు కదా. ఒక రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ఉన్నటువంటి రామచంద్రరావు గారు మీరు ఇలాంటి ప్రకటనలు చేయడం అంటే తెలంగాణ సమాజం మీరు మాట్లాడుతున్నటువంటి మాటలను స్వీకరించదు, మీరు మాట్లాడుతున్నటువంటి మాటలను నిరంతరం ఖండిస్తా ఉన్నదన్నది మీరు గుర్తెరగాలని మేము తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే రేవంత్ రెడ్డి గారు వారం రోజుల పాటు మౌనాన్ని వహిస్తూ ఈ రాష్ట్రంలో వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ద్వంద్వ వైఖరి, ఈరోజు ముఖ్యమంత్రి యొక్క వైఖరి కూడా మనకు స్పష్టంగా కనిపించి ఉన్నది. పేరుకు సిట్ అనేటువంటి ఒక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసి దాని కాలయాపన పేరుతో కనుమరుగు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు సిట్ ఏర్పాటు చేశావు తప్ప, మేము విద్యార్థి సంఘాలుగా, యువజన సంఘాలుగా, మహిళా సంఘాలుగా సిట్టింగ్ జడ్జితో నీవు న్యాయ విచారణ జరిపించాలని మేము అడుగుతా ఉన్నాం. వెంటనే రేవంత్ రెడ్డి గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, లేదా కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు మీరంతా ఒకటే అని భావిస్తున్నట్లయితే తెలంగాణ సమాజం ఖచ్చితంగా మీకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీ యొక్క అధికారాన్ని లేదా మీ యొక్క అధికార గర్వాన్ని దించేటటువంటి సందర్భం కూడా ఆసన్నమవుతుందని తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, అట్లాగే ఈ పోలీస్ వ్యవస్థ కూడా హైదరాబాద్లో ఎంతో కఠినమైనటువంటి క్రైమ్స్ జరుగుతున్నటువంటి అనేక సంఘటనలను 24 గంటలు ముగించకన్నా ముందే అరెస్ట్ చేసి నిందితులను ప్రెస్ కాన్ఫరెన్స్ ముందు పెట్టించినటువంటి పోలీసులు ఈరోజు బండి సంజయ్ని పట్టుకోవడం కోసం ఆచూకీ లేదని మాట్లాడుతున్నటువంటి పోలీస్ యంత్రాంగం యొక్క మాటలు వింటా ఉంటే, ఈరోజు రాజకీయ నాయకులు ఒకవైపు డ్రామాలు చేస్తూ ఉన్నారు, పోలీసు యంత్రాంగం ఒకవైపు డ్రామాలు చేస్తూ ఉన్నారు, లేదా అధికారం ఒకవైపు డ్రామాలు చేస్తూ ఉన్నారు. ప్రజాప్రతినిధులు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షము, అధికార పక్షము లేదా పోలీసు యంత్రాంగం అంతా ఎవరైతే అధికారం కోసం లేదా అధికార ప్రోద్బలంతో నడుస్తున్నటువంటి యంత్రాంగానికే వాళ్ళంతా చుట్టాలుగా మారుతూ ఉన్నారు తప్ప బీద ప్రజల పక్షాన లేదా బీద ప్రజల మహిళల పక్షాన ఈ ప్రభుత్వాలు ఎప్పుడు ఉండవు ఆయన మనకంతా గుర్తెరిగి, ఏదైతే దిశ ఎన్కౌంటర్ సందర్భంగా పేద ప్రజల పిల్లలను కనీసం విచారణ జరిపించకుండా అర్ధరాత్రి తీసుకొని వెళ్ళి ఎన్కౌంటర్లు చేశారో, బండి సంజయ్ కొడుకును కూడా ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ మోగిస్తా ఉన్నా. పిడిఎస్ రాష్ట్ర కార్యదర్శి అనిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు స్వరూప గారిని మాట్లాడాల్సి కోరుతాం. విద్యార్థి, యువజన, మహిళా సంఘం నాయకులకి, కామ్రేడ్స్, ఎక్కువ విషయాలు మాట్లాడదలుచుకోలేదు, చర్వణం అవుతుంది. ఒక్క విషయం అయితే కరెక్టు, పోక్సో కేసు పెట్టడానికి వాళ్ళు నెట్టివేయబడ్డారు పోలీస్ డిపార్ట్మెంట్. ఈరోజు డీజీపీ ఏం చేస్తున్నాడు, సిపి సుమతి ఏం చేస్తుంది, మల్కాజ్గిరి పర్వీలోకి అది కూడా వస్తుంది కదా, రాత్రి 12 హీరోయిక్గా నిలబడి డ్రగ్స్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళని పట్టుకున్నాము, సిటీలో రక్షణ లేదని చెప్తున్న సుమతి గారు కూడా ఈ విషయంలో రెస్పాండ్ కాలేదు. ఈ లేడీ మినిస్టర్స్ రెస్పాండ్ కాలేదు. ఈరోజు పోక్సో కేసు చాలా బలమైంది, అది నిర్భయ చట్టం కింద వస్తుందని సంధ్యకి ఎన్ని మార్లు చెప్తుంది, నిర్భయ చట్టం కింద కూడా అది వచ్చింది. ఈరోజు పోక్సో కేసు కింద ఆయన ఇమీడియట్గా అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
న్యాయ విచారణ చేసి ఆయనకి 20 సంవత్సరాల జీవిత ఖైదు వేయొచ్చు. ఆ మధ్య ఒక యూట్యూబరు ఇలాంటి మైనర్ బాలిక మీద అత్యాచారంకి ఒడగడితే 20 సంవత్సరాల జైలు శిక్ష యూట్యూబర్ మీద వేశారు. ఆయన జైల్లోనే ఉన్నాడు. ఇది ఇక్కడ ఎందుకు వర్తించదు? ఆయన అక్కడ డిప్యూటీ హోమ్ మినిస్టరు, ఇక్కడ రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టరు. ఇది ఎంత సిగ్గుచేటు! ఆయన కొడుకు చేయడం ఒక సిగ్గుచేటు అయితే, దాన్ని వెనకేసుకొచ్చి భుజాన వేసుకొచ్చి కేసుని మాఫీ చేయాలని రేవంత్ రెడ్డి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేశాడు. ఎందుకు ఈ తాత్సరం చేస్తున్నారని, కేసును రూపుమాపాలని ట్రై చేస్తున్నారని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు గమనించలేరని వాళ్ళు అనుకుంటున్నారా? పదవులు వచ్చేసాయి, మేము ఎట్లయినా విర్రవీగొచ్చని వాళ్ళు అనుకుంటున్నారా? ఈరోజు పోక్సో కేసు పెట్టడానికి ఆ పిల్ల తల్లి పిల్ల 3 మార్లు ఆత్మహత్య చేసుకున్నా, ఆత్మహత్యకి ప్రయత్నించినా వాళ్ళు ట్రై చేయలేదు, పోక్సో కేసు పెట్టలేదు. కానీ తల్లి ఒకలాగా బ్లాక్మెయిల్ చేసింది. మీరు కానీ అతనికి కఠిన శిక్ష వేయకపోతే, అతన్ని అరెస్ట్ చేయకపోతే, కేసు పెట్టకపోతే నరేంద్ర మోడీ సాక్షిగా మొన్న జరిగిన మీటింగ్లో ఆమె ఆత్మహత్యకి గురి చేసుకుంటానని బెదిరించిన తర్వాత పోక్సో కేసు పెట్టారు. ఇప్పుడు అమ్మాయి మీద హనీ ట్రాప్ అని పెడుతున్నారు. ఈ హనీ ట్రాప్ అనేది ఏంటంటే అది గూఢచార సంస్థకి, రాజకీయాలకి వాటికి సంబంధించింది. అవే కాదు, లవ్ అఫైర్కి సంబంధించిందైనా ఒక 17 ఏళ్ల బాలిక మీద, మైనర్ మీద అటువంటి కేసులు ఎలా బుక్ చేస్తారు? మరి పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ మాత్రం అవేర్నెస్ లేదా? డీజీపీ గారికి లేదా అని మేము అడుగుతున్నాం. ఆమె తప్పు చేసిన, ఆమె అతన్ని ప్రొవోకేట్ చేసినట్టు ఉన్నా నిందితుడు మాత్రం మేజరే, మైనర్ కాదు. ఇది చట్టం నిర్బంధంగా చెప్తుందన్న విషయం కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇక్కడ మేము చెప్పదలుచుకున్నాము. ఈ కేసు ప్రకారము ఆయనకి కఠిన కారాగార జైలు శిక్ష పడాలి. అది పడే వరకు కూడా విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు, ప్రజాస్వామిక లౌకికవాదులందరూ పోరాడతారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. పిఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు స్వరూప గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు జార్జి రెడ్డి పీడిఎస్ రాష్ట్ర కార్యదర్శి సుమంత్ గారిని మాట్లాడాల్సిగా కోరుతా ఉన్నాను. ఏఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన అందరికి కూడా జార్జి రెడ్డి పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందని బాధితులే వచ్చి స్వయంగా 3 నెలల నుండి పోలీసుల స్టేషన్ చుట్టూ, పోలీసుల చుట్టూ అనేక మంది తిరుగుతున్నా కానీ న్యాయం జరగకుండాన్నది అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నది. దేశంలో ఎక్కడైనా సరే బాధితులే వచ్చి బహిరంగంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, అత్యాచారం చేశారు, మా మీద దాడి చేశారు, మా ప్రాణాలకి రిటర్న్ ఉందని చెప్పేసి వాళ్ళే పోలీస్ స్టేషన్లో వచ్చి మాట్లాడినా కానీ ఈరోజు తెలంగాణలో పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఎవరికి కొమ్ముగా వస్తుంది అనే విషయాల్ని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నది. అనేక సందర్భాలలో మనం చూసుకోవచ్చు. ఈరోజు ఆ రేప్ చేసినది బీజేపీ మంత్రి, సహాయ మంత్రి కొడుకు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దేశంలో అనేకమైనటువంటి ఈ మధ్యకాలంలో ఒక సర్వే విడుదల చేసింది. దాంట్లో అనేక మంది ఈరోజు దేశంలో ఉన్నట్టు ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ సర్వే చూస్తే బీజేపీ సంబంధించిన ఎంపీ ఎమ్మెల్యేలలో 44 మంది మీద సెక్సువల్ అఫెన్స్ సంబంధించినటువంటి కేసు ఈ దేశంలో నమోదైంది. కాబట్టి వాళ్ళ యొక్క తీరు విధానము, బీజేపీ యొక్క వ్యవహార శైలి అనేక సందర్భాలలో ఈ దేశంలో 12-13 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. 2017లో ఉన్నవ సంఘటన జరిగింది. దాంట్లో బాధితురాల్ని వాళ్ళు పోయి పిటిషన్ ఇస్తే మాట్లాడితే చివరికి వాళ్ళని చంపేసినట్టు సంఘటన కూడా 2017 నుంచి మనం చూస్తూ ఉన్నాం. అదే తరహాలో అనేక మంది బాబాలు, అనేక మంది బీజేపీ సంబంధించిన సపోర్టర్స్ అనేక మంది రేప్ కేసులలో ముద్దాలయ్యి జైళ్ళు పోయి ఈరోజు కండిషన్స్ బెయిల్ మీద తిరుగుతున్న కండిషన్స్ మనకు కనిపిస్తూ ఉన్నది. నిన్నగాక మొన్న ఈరోజు ఒక బాబా పోయి ఈరోజు జాతకం చెప్తాని చెప్పేసి ఆయన రూమ్నే అఫీషియల్ బెడ్రూమ్ చేసుకొని అనేక మంది మహిళల్ని
ఈరోజు అత్యాచారం చేసిన సంఘటనలు మనం గమనిస్తాను. అయినా కూడా ఈరోజు బీజేపీ సపోర్ట్ చేసి ఈరోజు వాళ్ళని కండిషన్ల పేరు మీద విడుదల చేసి ఈరోజు స్వేచ్ఛగా ఈ దేశంలో తిరుగుతున్న కండిషన్స్ని మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మరోవైపు ఇవన్నీ కనిపిస్తున్నా ఉన్నా కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కూడా నిమ్మకి నీరెత్తినట్టు దున్నపోత మీద వ్యవహారపడినట్టు ఈరోజు మొత్తం కూడా అవి వ్యవహరిస్తున్నట్టు తీరు కనిపిస్తూ ఉన్నది. మరోవైపు వాళ్ళ యొక్క భారతదేశ అధికార ప్రతినిధులందరూ కూడా, కాంగ్రెస్ అధికార ప్రతినిధులందరూ కూడా ఈరోజు ఇట్లా బీజేపీ చేసినటువంటి అనేకమైనటువంటి అత్యాచార కేసుల మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ట్వీట్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం ఒక మంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఇలా ఊర్లో రచ్చబండ దగ్గర మాట్లాడినట్టు, పంచాయతీ దగ్గర మాట్లాడినట్టు, బర్రె చెట్టు కింద గురించి మాట్లాడినట్టు ఈరోజు వాళ్ళిద్దరు ఒకటే కులం, వాళ్ళిద్దరు గతంలో రిలేషన్షిప్ ఉన్నారు, వాళ్ళకి పెళ్లి చేయండి అని చెప్పేసి ఈరోజు చట్టాన్ని న్యాయాన్ని అన్నిటినీ మర్చిపోయి ఊరిలో తాగబోతు పెద్ద మనిషి మాట్లాడినట్టు ఈరోజు ఒక కాంగ్రెస్ మంత్రి మాట్లాడుతున్న కండిషన్స్ ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అనేక సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఈరోజు పూర్తిగా ఈ సంఘటన సంబంధించిన దాంట్లో పూర్తిగా రేవంత్ రెడ్డి అలాగే బీజేపీ, కాంగ్రెస్ బీజేపీ ఖచ్చితంగా మిలాఖతే అయిందనే సందర్భాన్ని ఈరోజు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడో లేని లారీ డ్రైవర్ని అనేక సందర్భంలో అక్యూజ్గా ఉన్నటువంటి అనేక మంది నేరస్తుల్ని ఈరోజు క్షణాలలో పట్టుకుంటున్నారు. నిన్నగాక మొన్న చనిపోయినటువంటి మాజీ డీజీపీ యొక్క భార్య చనిపోతే యుద్ధ ప్రాతిపదికన పోయి ఈరోజు 4-5 టీములు మొత్తం వేసేసి ఎక్కడో బీహార్, నేపాల్ దేశాల్లో పోయి పట్టుకొచ్చి వీళ్ళని రిమాండ్ చేస్తున్న కండిషన్ కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇదే రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ కొడుకు మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, ఈ డీజీపీకి మాత్రం కూడా కనపడవు. కాబట్టి ఇట్లా అనేక సంఘటనలు ఈరోజు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడే లేటెస్ట్ వార్త ఏంటంటే వాళ్ళు హైకోర్టుని సంప్రదించడం జరిగింది. మోషన్ వేస్తే మోషన్లో 14వ తారీఖు ఏ తీర్పు ఏదైతుందో దానికి ఇవ్వడం జరిగిందని చెప్పేసి మాట్లాడుతుంది. అన్ని బహిరంగంగా తెలుసు మనందరికీ. భగీరథ మీద పెట్టిన కేసులు అన్నిటి కూడా ఈరోజు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు లోబడినటువంటి శిక్షలు పడేటువంటి కేసులు పెట్టినాయి. అది మీరు పడినా ఎవరు పడినటువంటి సెక్షన్స్ అవుతున్నాయో అందరికి కూడా బెయిల్ వచ్చేది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో హీట్ మీద ఉంది కాబట్టి ఇమీడియట్గా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండదు కాబట్టి ఈరోజు దీన్ని కోర్టుకు అప్పచెప్పి సిట్ పేరు మీద ఈరోజు ఆలస్యం చేసే ప్రక్రియకి ఈరోజు రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించిన సందర్భాన్ని మనకు అర్థమవుతోంది. కాబట్టి తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈరోజు గమనిస్తున్న విషయాన్ని ఈరోజు కాంగ్రెస్ సర్కారు మొత్తం కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మీరందరూ కూడా ఊకదంపుడు వ్యవహార శైలితో ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. బాధితులకు న్యాయం జరిగేటువంటి వ్యవహార శైలి తీసుకోకపోతే, ఆ విధంగా అడుగులైపోతే తప్పనిసరిగా మీరు బీజేపీ, మీరు మోడీ మిలాఖతైన విషయాన్ని తెలంగాణ సమాజం ఈరోజు గమనిస్తున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్న కండిషన్స్ ఈరోజు ఉన్నాయి. అట్లా కాదని చెప్పేసి ఈరోజు కేవలము ఈరోజు ఒక కవి మాట్లాడుతూ ఉన్నాడు. అనేక సందర్భాలు ఇవాళ చాలామంది మాట్లాడుతున్నారు. ఈరోజు పోలీసు లాఠీలు, పోలీసు తూటాలు పేదోళ్ళు తప్పు చేస్తే మాత్రం కొట్టడానికి, కాల్చడానికి పనికొస్తాయి తప్ప ఉన్నోడి యొక్క కాలి గోటిని కూడా అవి తాకలేవన్నటువంటి సందర్భం కవి మాట్లాడిండు. ఈరోజు యాజిటివ్గా అదే విషయాలు ఈరోజు తెలంగాణ సమాజంలో కనిపిస్తూ ఉన్నట్టు కండిషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వ్యవహార శైలి మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలి. ఇది ఉత్తరప్రదేశ్, నార్త్ ఇండియా కాదు, ఇది తెలంగాణ నేల. ఈ తెలంగాణ నేలలో తప్పనిసరిగా ఈరోజు మీడియా మొత్తం కూడా అమ్ముడుపోయిన, మూటలకు అమ్ముడుపోయిన ప్రధాన మీడియా కూడా ఈరోజు సోషల్ మీడియా మాత్రమే ప్రధాన స్రవంతులు నిలబడి వాళ్ళ యొక్క కోరల్ని తీర్చిందనే విషయాన్ని మనందరం కూడా గమనించినాం. కాబట్టి దీని మీద యుద్ధ ప్రాతిపదికన కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాలి, తెలంగాణ యావత్ సమాజం మొత్తం మాట్లాడాలి. హత్య చేసిన వాళ్ళు, అత్యాచారం చేసిన వాళ్ళని అందరినీ కూడా కఠినమైన శిక్ష తీసుకునే విధంగా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం వైఖరి అదే విధంగా ఉండాలని చెప్పేసి సాయి భగీరథను యుద్ధ ప్రాతిపదికన అరెస్టు చేయాలి. అలాగే కేంద్ర మంత్రి ఏదో పదవి చేపట్టిండో బండి సంజయ్ గారు దాన్ని ఇమీడియట్గా రద్దు చేసుకొని వాపసు తీసుకొని సామాన్య ప్రజల్లాగా ఉండాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఈరోజు వివక్షత కోల్పోయి వివరణ లేకుండా మాట్లాడుతున్నటువంటి బీజేపీలందరూ కూడా సోయి తెచ్చుకొని ఇది తెలంగాణ నేల అనే విషయాన్ని మర్చిపోకూడదని చెప్పేసి జార్జి రెడ్డి పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ అందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ మణికంఠ గారికి అలాగే వాళ్ళ రాష్ట్ర కమిటీకి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.
పిడిఎస్యు జార్జిరెడ్డి రాష్ట్ర కార్యదర్శి సుమంత్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పిఓడబ్ల్యూ జాతీయ నాయకురాలు సంధ్య గారిని మాట్లాడాల్సిగా కోరుతా ఉన్నాను. ముందుగా ఈ అంశం మీద చాలామంది మనోవేదనకు గురవుతూ మెయిన్ మీడియా మాట్లాడదేంటి, మెయిన్ మీడియాలో అక్షరాలు ఎందుకు ఆ బాధితురాలకి మద్దతుగా కనపడట్లేదు, మెయిన్ స్ట్రీమ్ ఎలక్ట్రానిక్ మీడియాలో అసలు గొంతులు ఎందుకు వినిపించట్లేదు, ఇంత పెద్ద సమస్య పట్ల ఈ మౌనం ఏంటి అని అందరూ ఆలోచిస్తున్న క్రమంలో ఒక విద్యార్థి సంఘం ఏఎస్ఎఫ్ పూనుకుని ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడాన్ని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నిజమే ఇది ఈ దేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు చేసిన నిర్వాకం. తండ్రిగా హోంమంత్రి తన అధికారాల్ని దుర్వినియోగం చేస్తూ కాపాడుకుంటున్న వైనం. ఒక 17 ఏళ్ల బాలిక ఆమె జీవితాన్ని రోడ్డు పాలు చేస్తూ ఒక రకంగా తన బతుకు తాను బతుకుదామని 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసి 3వసారి కూడా చేయబోతుంటే ఆ తల్లిదండ్రులు ఆమె దగ్గర నుంచి హామీ తీసుకుని అతనొద్దు, అతనితో జీవితం వద్దు అని నచ్చ చెప్పుకుని వాళ్ళందుకు వాళ్ళు బతుకుదామనుకునే టైంలో ఆమె మీద క్రిమినల్ దాడిని కొనసాగించడం. ఈ అంశాలన్నింటినీ మనం వాస్తవాలు తెలుసుకోవాలి. వాస్తవాల్లోకి వెళ్తే, ఎందుకంటే నాకు ప్రత్యక్షంగా కొన్ని విషయాలు తెలుసు, నేను ఒక 14 ఛానళ్లలో మాట్లాడాను గత 2-3 రోజులుగా. విషయం ఏంటి అని చూస్తే 2025 జూన్లో ఆ అమ్మాయి సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం. అతను ఆ అమ్మాయితో ముందు స్నేహం పెంచుకున్నాడు, పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ఇష్టం అనే దాన్ని ప్రకటించాడు. నేను నీ ఇంటి కిందికి వచ్చాను రమ్మని అభ్యర్థించాడు, ఒక రకంగా ఒత్తిడి చేశాడు. దానికి సంబంధించిన మెసేజ్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి, పోలీస్ స్టేషన్లో వాళ్ళు సమర్పించారు. ఇక ఆ పరిచయం, ఆ స్నేహం ప్రారంభమయ్యాక అనేక సందర్భాలు అతని పరిచయం జూన్, అప్పటికి అమ్మాయి 10th మాత్రమే పాస్ అయ్యి ఉంది. ఆ లండన్కి వెళ్ళి ఇంటర్ చదువుదామనే టైంలో అతను ఇచ్చిన మెసేజ్లు, నువ్వు లండన్ వెళ్తే మా నాన్న నన్ను పంపించడు, నాకు రావడానికి వీల్లేదు, మా నాన్న రాజకీయ జీవితం అంతా ఇక్కడే, కాబట్టి ఇప్పుడు వెళ్ళొద్దు, మైనారిటీ తీరక మనం పెళ్లి చేసుకున్నాక తర్వాత అవసరమైతే వెళ్దాం, కానీ నువ్వు మాత్రం ఇప్పుడు ఇంటర్మీడియట్స్కి వెళ్ళొద్దు అని చెప్పి అతను అభ్యర్థించి ఏడుస్తూ పెట్టిన వీడియోలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవి కూడా పోలీస్ స్టేషన్లో సమర్పించారు. ఆ తర్వాత రిలేషన్ నవంబర్లో లేక్ వ్యూ అపార్ట్మెంట్, అదేదో వ్యూ అపార్ట్మెంట్స్ ఆ అపార్ట్మెంట్స్లో అతను తీసుకువెళ్ళి ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేయబోవడం, దాని మీద గొడవ పడడం, దాని మీద పెట్టుకున్న మెసేజ్లు ఉన్నాయి, అవి కూడా సమర్పించారు. ఆ తర్వాత అంటే ఈ మధ్యలో 1-2 ఘటనలు జరిగినాయి, వాళ్ళిద్దరు కొట్లాడుకున్నారు. ఇవి లైంగిక వేధింపులు, పెళ్ళి, ఇట్లాంటివన్నీ ఇంటిమసీ. ఒకసారి బేస్మెంట్లోనే ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేయడము, ఇబ్బంది పెట్టడం, దానికి సంబంధించి కూడా వాళ్ళ మధ్య ఘర్షణగా ఉన్న ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ తర్వాత డిసెంబర్ 31 అతను ఒక ఫామ్ హౌస్, అనన్య ఫార్మ్స్ ఏదో, ఆ ఫార్మ్స్ దగ్గరికి తీసుకెళ్ళి అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నాక ఆ అమ్మాయిని బయటకు రమ్మని రూమ్లోంచి తీసుకెళ్ళి చేసినటువంటి దాడికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ జరిగింది డిసెంబర్ 31 వరకు జరిగినటువంటివి. ఆ ఆధారాలను కూడా, అయితే మధ్యలో ఆ అమ్మాయి కూడా అతన్ని ఇష్టపడింది. అంటే నా కోసం చచ్చిపోతా అంటున్నాడు, నా కోసం ప్రాణత్యాగం చేస్తా అంటున్నాడు, నువ్వు నన్ను వదిలేసి నువ్వు లండన్ వెళ్తే నేను చచ్చిపోతాను, ఎయిర్పోర్ట్కి వెళ్ళే వరకే నా శవం ఉంటుంది ఇక్కడ, ఇట్లా మాట్లాడినటువంటి నేపథ్యంలో అది నిజమైన ప్రేమగా ఒక టీనేజ్లో ఉన్న అమ్మాయి ఆలోచించి ఉండొచ్చు. ఏదైనా ఆమెకు సంబంధించిన బాధ్యత అనుకోండి, విషయాల్ని ఆమె కుటుంబం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఇది తొలి ప్రేమ, నేను మొదటిసారి నిన్నే ఇష్టపడ్డా, నువ్వు నన్ను ఇట్లా చేయొద్దు, ఏదున్నా పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుందామని పెట్టిన మెసేజ్ కూడా ఉంది, అది కూడా అక్కడ సమర్పించారు. ఇవన్నీ అంటే తను ఒకవైపు నుంచి ఇష్టపడుతుంది, అతను చాలా ప్రొసీడ్ అయ్యి ఆ అమ్మాయిని లొంగ తీసుకునే ప్రయత్నం చేశాడు, కొన్నిసార్లు ఆ దాడి కూడా జరిగింది. ఇది నేపథ్యం. అయితే జనవరి 4న ఇక నీకు నాకు కట్ అన్నాడు, 7న మనమిద్దరం కలిసి ఉండట్లేదు, బ్రేకప్ అని చెప్పాడు జనవరి 7న. ఆ తర్వాత జనవరి నుంచి ఫిబ్రవరి ఆ కాలంలో ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసినాయి, దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక తర్వాత ఫిబ్రవరిలోని ఇది ఇప్పటి వరకు బయటకు రాలా, నేను కూడా మిస్ అయ్యా. ఫిబ్రవరిలోనే నిర్మల్లో
వీళ్ళ ఫ్రెండ్ భగీరథ్ ఫ్రెండ్ తోటి ఈమె నుంచి నాకు వేధింపులు ఉన్నాయి, ఈమె నుంచి నాకు హెరాస్మెంట్ అని చెప్పి ఫిబ్రవరిలోనే నిర్మల్లో ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ తర్వాత మాత్రమే ఆ తల్లిదండ్రులు అలర్ట్ అయ్యారు. ఇదేంటి మా మీద కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు, వాళ్ళ అమ్మాయికి నచ్చ చెప్పుకున్నారు, వాడి జోలికి నువ్వు పోవద్దు, వాడిని జోలికి రావద్దు, వద్దు ఇటువంటి వాళ్ళు మనకే అని చెప్పి. కానీ నిర్మల్లో కంప్లైంట్ ఇచ్చినాక ఆ తర్వాత ఏప్రిల్ 21న ప్రముఖ మీడియా మీ అందరికీ తెలిసినటువంటి సంగప్ప ఇంటికి వెళ్ళి రాయబారాలు చేశాడు. 23న ఈ దేశ హోంశాఖ సహాయ మంత్రి స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇవన్నీ కూడా సీసీ కెమెరాలు ఫుటేజ్లు ఉంటాయి, వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీ కెమెరాలు ఉంటాయి, ఇవన్నీ జరిగినాయి. 21న జరిగినాయి, 23న అంటే సంగప్ప మీడియేషన్ కానీ బెదిరింపులు. అట్లాగే బండి సంజయ్ వెళ్ళినప్పుడు నా కొడుకుతోటే కాదు ఎవరితోటే ఇంకెంతమందితో తిరిగిందో అని అన్నాడని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఇవన్నీ జరిగాక మాత్రమే ఈ నెల 8న ఆమె కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకొచ్చింది ఆ కుటుంబం. ఈ మధ్య ఒక ప్రారంభోత్సవం జరిగితే అక్కడికి బండి భగీరథ్ ఫ్రెండ్స్ వచ్చారు, ఈఎంఐ ఫ్రెండ్స్, కామన్ ఫ్రెండ్స్ అంతా ఉన్నారు, వాళ్ళందరికీ కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ కామన్ ఫ్రెండ్స్కి వీడు ఫోటోలన్నీ చూపించాడు. ఆ ఇంటిమసీతో ఉన్న ఫోటోలన్నీ బండి భగీరథ్ తీసినవే. ఆ ఫోటోలని సర్క్యులేట్ చేశారు. ఆ ఫోటోలని ఈవెన్ నిర్మల్లో కూడా అక్కడ కూడా ఇచ్చారు. అంటే ఈ ఫోటోలని సర్క్యులేట్ చేయడం కానీ అంటే అతను వాళ్ళు చెప్తున్న కథనం ఏంటి, వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారంలో ఉన్నది అతను బండి భగీరథ్ ఇంకొక ఫ్రెండ్స్ ఛాలెంజ్ చేసుకున్నారట, ఈ అమ్మాయి పొగరబోతు, ఈ అమ్మాయిని నువ్వు పడేయి నీకు దమ్ముంటే అంటే నేను పడేస్తా అని ఈయన అన్నాడంట. ఇవన్నీ మనకి వినిపిస్తున్న వార్తలే. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే పడేస్తా అన్నాడు కాబట్టి నాతో స్నేహం చేశాడు, నన్ను మోసం చేశాడు, నన్ను అంత దాకా తీసుకువెళ్ళి నన్ను ఎమోషనల్గా అంటే అనేక రకాలుగా ఎమోషనల్గా ఒత్తిడి పెట్టినట్లు మెసేజ్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాబట్టి ఇవన్నీ పరిశీలించవలసిన బాధ్యత పోలీసులది. ఇక విషయానికి వస్తే ఇట్లా కొన్ని కీలకమైన సమాచారం ఉంది, అది అంతా పోలీసుల దగ్గర. ఇక్కడ ఒక మైనర్ బాలిక లవ్ అనే ట్రాప్లో పడింది. అతను మేజరు, ఒక బాధ్యత కలిగినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకుగా ఉండి ఇవన్నీ చేశాడు కదా, అతనే బ్రేకప్ చెప్పాడు కదా. ఆ తర్వాత డేట్ ఉంది వాళ్ళ దగ్గర, ఆ పాప ఫోటోలు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న పర్సనల్ ఫోటోలు సర్క్యులేట్ చేయడం అనేది స్పష్టంగా ఏ డేట్స్తో అతను సర్క్యులేట్ చేశాడో వాళ్ళ దగ్గర ఉంది. ఇది అసలు నేరం. నువ్వు వద్దన్నావు, వాళ్ళు నచ్చ చెప్పుకుంటారు, ఎవరు బతుకు వాళ్ళు బతుకుతారు కదా. ఆ తర్వాత ఆ అమ్మాయి వాళ్ళిద్దరి ఇంటర్నల్ ఫొటోస్ని పంపడం అంటే లేదా ఇష్టంగానో ముద్దు, కానీ అది కూడా ఆ అమ్మాయి ఒక మైనర్ బాలిక మీద ఆడిగానే మేము సంఘంగా చూస్తున్నాం. ఇక మనం అసలు విషయానికి వద్దాం. మిగతా అన్నీ అందరికీ తెలిసినవే, బ్యాక్ మాత్రం నేను చెప్తున్నా. సో 8 తర్వాత ఇవాళ డ్రామా ఏం నడుస్తుంది, నిన్నటి డ్రామా ఏంటి మీ అందరికీ తెలుసు. నిన్నేమన్నారు, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, ఆయన కనపడట్లేదు, ఆయన అబ్స్కాండింగ్లో ఉన్నాడు అంటున్నాడు. 8వ తారీఖు ఎఫ్ఐఆర్ అయితే ఆయన 10వ తారీఖు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో ఈ దేశ ప్రధానమంత్రి సమక్షంలో ఒక పోక్సో నేరస్తుడు అక్కడ హాజరవుతాడు. అంటే అక్కడున్న పోలీస్ అధికారులకి పేట్ బషీర్బాగ్ పోలీసులు లేదా లింకుగా సైబరాబాద్ కమిషనర్ వాళ్ళందరూ లేరా అక్కడ ఉన్నప్పుడు అతను నేరస్తుడుగా కనిపించలేదా, అబ్స్కాండింగా? ఒక దేశ ప్రధానమంత్రి సమక్షంలో హాజరయ్యాడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో నా స్నేహితుడు అని మాట్లాడాడు బండి సంజయ్. అంటే మేమేమంటున్నామంటే నేరస్తుడు 8వ తారీఖు నుంచే, ఎఫ్ఐఆర్ అయిన మరుక్షణం నుంచే. మీరందరూ చెప్పారు ఎఫ్ఐఆర్ కూడా మోడీ గారి మీటింగ్లో బేటీ బచావో బేటీకి పడావో అనేటువంటి నినాదం ఇచ్చిన మోడీ సమక్షంలో ఆత్మార్పణ చేసుకుంటాం, మేము ఆత్మసమర్పణ చేసుకుంటామని ఆ తల్లి చెప్పినట్లు వాళ్ళందరికీ తెలిసింది. అంటే ఈరోజు సిగ్గుపడాలి ఈ రాష్ట్ర పోలీసులు. అబ్స్కాండింగ్లో ఉన్నాడు, ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్ అయింది అంటే స్విచ్ ఆన్ చేసుకుని వచ్చి నీ పోలీస్ స్టేషన్ ఎదురుగా నిలబడితే చేస్తారా? అంటే ముఖ్యమంత్రికి ఎంత భయం లేని వాడైతే ఒక నేరస్తుడు ప్రధానమంత్రి సమక్షంలో ముఖ్యమంత్రి సమక్షంలో యావత్ పోలీసు అధికారుల సమక్షంలో అక్కడ హాజరవుతాడు. ఈ విషయాన్ని దీనికి జవాబు చెప్పవలసిన బాధ్యత ఈ పోలీసులదే. అట్లాగే మిగతా అందరూ అన్నట్లుగా సిట్ వేయడం ఎందుకు? పోలీసులు తమ పని వాళ్ళు చేయాలి కదా.
క్షణాల్లో నిర్మల్లో చేస్తారు, క్షణాల్లో కరీంనగర్లో హనీ ట్రాప్ కేసు చేస్తారు. కానీ ఇది చేయడానికి ప్రైమా ఫసి మీరందరూ కూడా ఆలోచించండి. ఈ మైనర్ బాలిక పెట్టిన పోక్సో కేసు ఏదైతే ఉందో దానికి ప్రైమా ఫసి హనీ ట్రాప్ కేసే. అది స్పష్టంగా మా అబ్బాయి ఆమెతో సంబంధంలో ఉన్నాడు కానీ వాళ్ళు వల వేశారు అని. హనీ ట్రాప్ అంటే వల వేయడమే కదా, మరి పెట్టారు కదా వల వేశారు అని అంటే సంబంధం ఉందనే కదా. అమ్మాయి 17 ఏళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయికి హనీ ట్రాప్ కేసు వర్తించదు. కానీ నీ అంతగా నువ్వు మా అమ్మాయికి సంబంధం ఉందని చెప్పినావు అంటే ఇదే ప్రైమా ఫసి. అంటే ప్రాథమిక ఆధారం అంటారు ప్రైమా ఫసి అంటే. సో ఈ కేసులో, పోక్సో కేసులో ప్రాథమిక ఆధారం ఉన్నది. దానికి కౌంటర్గా పెట్టిన హనీ ట్రాప్ కేసు ఇట్ ఈస్ ఏ ప్రైమా ఫసి, ప్రాథమిక ఆధారం. ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆ తర్వాత 2 రోజులకి ఆయన మొత్తం ఈ దేశ ప్రముఖులు మొత్తం మీడియా ఉన్న దగ్గర ఎట్లా అతను ప్రత్యక్షమవుతాడు? ఏం చేశాడని, ఏం ఉద్ధరించాడని ఒక నేరస్తుడిని ఎట్లా పట్టుకుని ఊరేగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం? చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక నేను మరో ముఖ్యమైన విషయం చెప్తున్నా. నిర్భయ చట్టము ఏం చెప్తుంది? నిర్భయ ఘటన తర్వాత జస్టిస్ వర్మ కమిటీని వేశారు. జస్టిస్ వర్మ కమిటీ ఆయన ఈ దేశంలో స్త్రీల హృదయంతో ఆలోచించి వాళ్ళు సిఫార్సులు చేశాడు. ఆ సిఫార్సుల్లో ఏ లైంగిక నేరస్తుడైనా లైంగిక దాడి, లైంగిక వేధింపులు, లైంగిక అత్యాచారం, ఈ నేరస్తులు ఎవరైనా పవర్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళైతే, రాజకీయంగా అధికారంలో ఉన్న వాళ్ళైతే, ప్రభుత్వ ఉద్యోగులైతే, పోలీసులైతే, లేదా పారామిలిటరీ దళాలకు చెందిన వాళ్ళైతే కంచె చేను వేసినట్లుగా అధికారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. సెక్షువల్ ఫేవర్స్ అడిగే అవకాశం ఉంది, లైంగిక దాడులకు పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి సామాన్యులు నేరం చేస్తే ఉండే శిక్షల కన్నా రెట్టింపు శిక్షలు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు చేస్తే ఉండాలని ఈ దేశంలో మొదటిసారి మహిళల పక్షపాతంగా దేశవ్యాప్తంగా నిర్భయ ఘటన, ఏఎస్ఎఫ్ ఉంది, పీడిఎస్ ఉంది, అన్ని సంఘాలు ఉన్నాయి. ఇక్కడున్న ప్రతి సంఘం కూడా నిర్భయ ఘటనల ఉద్యమంలో భాగమే. మనమందరము చేసిన పోరాటం, చేసిన ఒత్తిడి మేరకే నిర్భయ ఘటనకి వ్యతిరేకంగా లేదా దాని పరిష్కారంగా వర్మ కమిటీ సిఫార్సులు ఉన్నాయి. ఆ వర్మ కమిటీ సిఫార్సుల్ని రూపుదిద్దిందే నిర్భయ చట్టం. మనందరికీ తెలుసు 2013 నుంచి ఈ దేశంలో నిర్భయ చట్టం ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. నిర్భయ చట్టం ఆమోదించేటప్పుడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆ పార్లమెంటులో ఒక సుదీర్ఘ ప్రసంగం చేసింది. అంటే రాత్రి 9 గంటలకి బస్ స్టాప్లో నిలబడితే స్నేహితుడితో మేము బుద్ధి చెప్పాం, అందుకే రేప్ చేసి చంపేశామని నేరస్తులు చెప్తున్నారంటే ఈ దేశంలో స్త్రీలపై సాగుతున్న అత్యాచారాలు లేదా దాడుల పట్ల స్పందన లేని స్థితి లేదా అవగాహన లేని స్థితి, అమ్మాయిలకి భద్రత లేని స్థితి కనపడుతుంది. ఈ చట్టం చెయ్యడం అంటే చేతులు దులుపుకోవడం